హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మా ఇంట్లో పిల్లలతో స్కూల్కి వెళ్ళే టైంలో హడావిడి ఎలా ఉంటుందో చూసేయండి. ఈరోజు మార్నింగ్ టిఫిన్ ఉప్మా చేస్తున్నాను. ఈ ఉప్మా అంటే ఎవరికి ఇష్టం ఉండదు. మా ఇంట్లోనే కాదు, ప్రతి ఇంట్లో కూడా ఉప్మానా, పొద్దున్నే టిఫిన్ తినపోయినా పర్లేదు కానీ ఉప్మా అయితే వద్దండి. ఉప్మా చేసిన ప్రతిసారి మమ్మీలకి పెద్ద టాస్కే ఉంటుంది. ఎందుకంటే పిల్లలతో తినిపించడం మామూలు పని కాదు. మా పిల్లలు మమ్మీ మ్యాగీ చేయి, ఈ ఉప్మా అయితే వద్దు అంటారు. కాకపోతే మ్యాగీ వద్దు, ఉప్మా చేస్తాను. ఉప్మా స్టార్ట్ చేసిన. నేను ఇక్కడ గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నా. వాళ్ళకేమో తెల్ల రవ్వ ఉప్మా కావాలి. అదే అండి బొంబాయి రవ్వ, అది కావాలంట. అది ఇంట్లో లేదు. ఉన్నది ఏదో చేసి పెడుతున్నాం. ఉత్తిగా తినకుండా పోతే బాగోదు కదా స్కూల్కి అనేసి చేస్తున్నాను. ఇక్కడ మా స్మైలీ, నేను కెమెరా ఇక్కడ సెట్ చేసి ఇంట్లో కుక్కర్ సౌండ్ రావట్లేదని, అది విజిల్ ఎందుకో రాలేదు, అందుకే లోపలికి వెళ్ళా. ఇక్కడ మా స్మైలీ ఆ ఫోన్కి ఏదో ఫ్లవర్ చల్లుకుంటూ ఆటాడుతూ ఉంది. ఇక్కడ దాని కోతి పనులు. నేనేమో లోపలికి వెళ్ళాను. మా అమ్మాయి గారు ఇక్కడ ఫోన్తో ఏదో అద్దంలో తను చూసుకుని ఆటాడుతున్నట్టు పోజులు ఇస్తూ ఉంది. ఇలానే ఉంటుంది మార్నింగ్ అంతా అల్లరి. మళ్ళీ నేను ఇక్కడికి వచ్చేసి జడేయడం మొదలుపెట్టాం. జుట్టుకు ఆయిల్ రాసి జడేయడం స్టార్ట్ చేసిన. ఆమె చేసిన కోతి పనులు ఏమి నాకు తెలియదని సైలెంట్గా కూర్చుంది. కాకపోతే అది వీడియోలో రికార్డ్ అయిన సంగతి దానికి తెలియదు. జడేయడం కంప్లీట్ అవుతుంది. ఒక సైడ్ వేసాను. ఇద్దరు ఆడపిల్లలు ఉన్న ఇంట్లో ఈ జడలు వేయడానికి టైం అంతా సరిపోతుంది. రెడీ అవ్వాలన్నా కష్టమే, ఫంక్షన్కి వెళ్ళాలన్నా కష్టమే. ఈ జడలతో వీళ్ళని రెడీ చేసేలోపు ఏ ఫంక్షన్ పోవాలన్నా ఇంట్రెస్ట్ కూడా పోతుంది. జడలు వేయడం కంప్లీట్ అయింది. ఇప్పుడు మా పెద్ద పాపకి వేస్తున్నాం. టిప్ టాక్స్ పెట్టుకోవడం మర్చిపోయిందని అది వచ్చి కూర్చుంది. అది వచ్చి దాని చేయి మీద కూర్చుందని పెద్ద అలిగింది. ఇద్దరు ఒక నిమిషం కూడా, ఇదిగో చూడు నా చేతికి దెబ్బ తగిలిందని చూపిస్తుంది. ఎప్పుడు ఆకే సపోర్ట్ చేస్తుందని అలుగుతూ ఉంటుంది. సమ్మర్ హాలిడేస్లో తల్లో ఒక పెయిన్ లేదు. మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయినాయి, మళ్ళీ పేలు పడ్డాయి. అదే ఇప్పుడు నేను చూస్తున్నాను. ఇప్పుడు పేలు చూయించుకోవడానికి కూడా వాళ్ళకి ఏడుపు. సండే వచ్చిందంటే పేలు చూడటానికి రెడీ అవుతా. అది చూయించుకోవడానికి కష్టమే. క్లాస్లో పిల్లలు తలలు అంచుకొని పక్కన కూర్చుంటారు కాబట్టి దానివల్ల కూడా పడవచ్చు. కొంతమంది వర్షంలో తడిస్తే పడతాయి అంటారు. అందులో ఏది నిజమో తెలియదు. జడలు వేయడం అయిపోయింది. ఇక్కడ టిఫిన్ చేస్తుంది. ఇక వీళ్ళు వెళ్ళేలోపు నేను బట్టలు నానబెట్టుకుంటా, తర్వాత వాష్ చేయొచ్చులే అని. మా వాషింగ్ మిషన్ పాడైపోయింది. ఇది చాలా ఇయర్స్ నుంచి దీన్ని వాడుతూనే ఉన్నాం. ఇది ఇప్పటికే ఎన్నిసార్లు రిపేర్లు వచ్చినాయి. ఇక దీని నా వల్ల కాదని పక్కన పడేసి ఇక చేత్తో ఉతకడం స్టార్ట్ చేసి. మా పిల్లలు స్కూల్కి వెళ్ళే టైం అయింది. వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు. వాళ్ళు వెళ్ళాక నేను బట్టలు ఉతుక్కుంటాం. సరే, మరి ఈ వీడియో ఇంతటితో ఆపేస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.